ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరపున నిలబడే పార్టీ. ఇప్పటికి ఇన్ని సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటనలో కూడా ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు గాని, అత్యాచారాలు గాని, హత్యలు గాని జరిగినప్పుడు వెంటనే స్పందిస్తుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నిందితుడికి కనీసం కేసు పెట్టడమైనా జరిగింది అంటే కొన్ని సందర్భాల్లో దానికి కారణం ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అలాంటి సంఘటనలో మాత్రమే జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తన సొంత సర్వేలో కూడా పోలీస్ శాఖ డీ ఫంక్షనింగ్ అని వచ్చింది, పని చేయట్లేదు అని వచ్చిందంటే ఎంతగా పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మహిళల మద్దతుతో వాళ్ళ భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళా రక్షణకు వాళ్ళు పెద్దపీట వేసేంత వరకు కూడా మా తాలూకా యాజిటేషన్ ఈ విధంగా కొనసాగుతుంది. అలాగే తీసుకుంటే వాళ్ళు మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, జగనన్న గతంలో మహిళా రక్షణ కోసం పెట్టిన దిశ వ్యవస్థను కూడా ఈ రోజు లేకుండా చేయడం వలన ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను.